హాయ్ హలో నమస్తే, నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఏదైతే మనము చాలా రోజులుగా మాట్లాడుకుంటున్నామో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఉన్న శ్రీ పద్మావతి జూనియర్ కాలేజ్, అలాగే శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజ్ కి సంబంధించి మనకు 2 మెరిట్ లిస్టులు అయితే ముందు అయితే రిలీజ్ చేసి ఉన్నారు. నేనైతే 3rd మెరిట్ లిస్ట్ సోమవారం అయితే వస్తుందని అయితే చాలా మందికి అయితే చెప్పాను. కానీ ఒక రోజు ముందుగా అంటే ఈ రోజే ఆదివారమే ఆ మెరిట్ లిస్ట్ అనేది మనకు రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మీకు ఆ మెరిట్ లిస్ట్ ని ఎలా చెక్ చేసుకోవాలి, మరియు ఎవరెవరికి సీట్స్ వచ్చాయి, మరియు కట్ ఆఫ్ ఏమైనా తగ్గిందా, మరియు బయట నాన్ లోకల్ వాళ్ళకి ఎక్కువ సీట్స్ ఏమైనా కేటాయించారా, లేకుంటే లోకల్ వాళ్ళకి ఆ సీట్స్ అయితే ఇచ్చారా, లాంటి మొత్తం డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూడండి, మీకు వాటి మీద క్లారిఫికేషన్ అయితే వస్తుంది. ముందుగా మీరు గూగుల్లోకి అయితే వెళ్ళి టిటిడి కాలేజెస్ అని మీరు టైప్ చేశారంటే అక్కడ వచ్చిన ఫస్ట్ లింక్ నైతే మీరు క్లిక్ చేశారంటే కాలేజ్ అడ్మిషన్స్ తిరుమల తిరుపతి దేవస్థానం అని ఉంటుందన్నమాట. దాని మీద క్లిక్ చేశారంటే మీకు ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. ఇక్కడ మీరు నోటిఫికేషన్స్ దగ్గర చూడొచ్చు అనమాట. స్క్రోల్ అయితే అవుతుంది. టిటిడి కాలేజెస్ కు సంబంధించి మనకు 3rd లిస్ట్ అయితే రిజిస్ట్రేషన్ ఫర్ అడ్మిషన్స్ ఇంటూ జూనియర్ కాలేజెస్ ఆఫ్ టిటిడి ఈజ్ క్లోజ్డ్, మరియు ఫర్ లిస్ట్ 3 సెలెక్టెడ్ స్టూడెంట్స్ ప్లీజ్ క్లిక్ హియర్ అని చూపిస్తుంది. అలాగే ఫేజ్ 3 ఆఫ్ వెరిఫికేషన్ అండ్ కౌన్సిలింగ్ విల్ బి ఫ్రమ్ 24/6/2026 టు 26/6/2026 అని ఇవ్వడం జరిగింది. ఫర్ లిస్ట్ 3 సెలెక్టెడ్ స్టూడెంట్స్ అని అక్కడ ఉన్న దాని మీద మీరు క్లిక్ చేశారంటే మనకు మీ ఆ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. మీరు ఆ పీడిఎఫ్ లో ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు, మరియు అడ్మిషన్ కన్ఫర్మ్ అయిందా లేదా, ఒకవేళ మళ్ళీ ప్రొవిజనలీ అలాటెడ్ అయ్యారా, లేకుంటే స్లైడింగ్ ద్వారా మీకు ఈ సీట్ అనేది రావడం జరిగిందా, లాంటి మొత్తం డీటెయిల్స్ అయితే మీకు అక్కడ చూపిస్తాయి. నేను కూడా వాటికి సంబంధించి డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనకు ఫేజ్ 3 కి సంబంధించిన సెలక్షన్ లిస్ట్ అనమాట. మీరైతే చూడొచ్చు ఇక్కడ ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2026-27 ఇన్ టిటిడి జూనియర్ కాలేజెస్ ఫేజ్ 3 ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అని అక్కడ ఇవ్వడం జరిగింది. చాలా మంది అయితే దీనికోసం అయితే వెయిట్ చేశారు అన్న. చాలా మంది అయితే కామెంట్స్ కూడా చేశారనమాట. అన్న మాకు 3rd ఫేజ్ లో అయినా సీట్స్ వస్తాయా, లేకుంటే లేదా, లేకుంటే కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, అలాంటి అన్ని డీటెయిల్స్ తో చాలా మంది అయితే కామెంట్స్ అయితే చేశారు. నేను వాటికి సంబంధించి ఇప్పుడు మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. ఇక్కడ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ షుడ్ రిపోర్ట్ ఇన్ ద కాలేజ్ ఫ్రమ్ 24/6/2026 టు 26/6/2026 అని మనకు ఈ నెల 24 నుంచి ఆ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. ఇది ఫైనల్ ఫేజ్ అనమాట. ఇది ఫైనల్ ఫేజ్ కి సంబంధించి నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ ఫేజెస్ అయితే వచ్చే ఛాన్స్ ఉండదు. ఓన్లీ ఏదైతే స్పాట్ అడ్మిషన్స్ ఇన్ కేస్ ఏదైనా సీట్స్ మిగిలితే స్పాట్ అడ్మిషన్స్ అయితే మీకు ఉండడం జరుగుతుంది. ఆ స్పాట్ అడ్మిషన్స్ కూడా ఎప్పుడు జరుగుతాయి అన్నది కూడా మీకైతే తర్వాత ఇన్ఫార్మ్ అయితే చేస్తాను నేను. కానీ ఇప్పుడైతే వీటికి సంబంధించి డీటెయిల్స్ అయితే చూద్దాము. అడ్మిషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సైన్స్ గ్రూప్స్ కి 5,900, అలాగే ఆర్ట్స్ గ్రూప్స్ కి 4,800 అయితే పే చేయాలి. ఇక్కడ మీరు చూస్తే అప్లికేషన్ నంబర్, అలాగే క్యాండిడేట్ నేమ్ మరియు కాలేజ్ నేమ్, తర్వాత ఏ కోర్స్ కి అయితే వాళ్ళు సెలెక్ట్ అయ్యారు, అలాగే అప్లికెంట్ ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు, మరియు హాస్టల్ అలాట్ అయిందా లేదా, స్టేటస్ అడ్మిషన్ కన్ఫర్మ్ అయిందా లేదా, లేకుంటే ఇంకా ప్రొవిజనల్లీ అలాటెడ్ లో ఉన్నారా, లేకుంటే స్లైడింగ్ ద్వారా వాళ్ళకు సీట్ వచ్చిందా, అలాంటి డీటెయిల్స్ అయితే ఈ స్టేటస్ లో అయితే చూడొచ్చు. అలాగే అలాటెడ్ కేటగిరీ నేమ్, వాళ్ళకి ఏ కేటగిరీ కింద ఆ సీట్ ని అయితే కన్ఫర్మ్ చేశారు, అలాగే ఎంత పర్సెంటేజ్ కి ఆ సీట్ వచ్చింది, అన్ని డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు అనమాట. ఈ
కాలమ్స్ అయితే ఇక్కడ ఇందులో అయితే ఇవ్వడం జరిగింది. మీరైతే గమనించవచ్చు ఇక్కడ బైపీసీకి సంబంధించిన లిస్ట్ అన్నమాట ఇది. ఇక్కడ మీరు గమనిస్తే మీరు చూడాల్సిందల్లా ఓన్లీ స్టేటస్ అన్నమాట. ఎందుకంటే వీళ్ళు మాత్రమే ఇందులో అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకున్నారా, లేకుంటే ప్రెజెంట్ ఈ ఫేజ్ 3 లో సెలెక్ట్ అయ్యారా, లేకుంటే స్లైడింగ్ ద్వారా వాళ్ళకు సీట్ అప్గ్రేడ్ అయిందా, అలాంటి డీటెయిల్స్ మాత్రమే మీరు ఇక్కడ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు స్టేటస్ అడ్మిషన్ కన్ఫర్మ్డ్ అంటే బైపీసీలో ఆల్మోస్ట్ మొత్తం మీరు చూస్తే అన్ని అడ్మిషన్స్ అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయాయి. ఇక్కడ మీకు ఎటువంటి ప్రొవిజనల్ లిస్ట్ అయితే ఇక్కడ ఇవ్వలేదు. చూడొచ్చు మీరు అడ్మిషన్ కన్ఫర్మ్డ్ విత్ స్లైడింగ్. ఎవరైనా ఎంపీసీ లాంటి ఇతర కోర్సెస్ అయితే తీసుకున్న వాళ్ళు స్లైడింగ్ అయితే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అడ్మిషన్ కన్ఫర్మ్డ్ విత్ స్లైడింగ్ అని చూపించడం జరిగింది వాళ్ళ స్టేటస్. అలాగే అడ్మిషన్ కన్ఫర్మ్డ్ విత్ స్లైడింగ్ అని మీరు మిగతా డీటెయిల్స్ కూడా ఇక్కడైతే చూడొచ్చు అనమాట. ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న అన్ని సీట్స్ అయితే ఫస్ట్ ఏదైతే ఫస్ట్ పేజ్ లో ఉన్న అన్ని వాటిలలో కూడా ఒకటి కూడా మనకు ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ అని మనకైతే లేదు, ప్రొవిజనల్లీ అలాటెడ్ అని. అన్ని అడ్మిషన్ కన్ఫర్మ్డ్ అంటే ఆల్మోస్ట్ అందరూ అడ్మిషన్ అయితే కన్ఫర్మ్ చేసుకున్నారు. మరియు ఇక్కడ చూడొచ్చు అడ్మిషన్ కన్ఫర్మ్. ఇక్కడ సెకండ్ పేజ్ లో ఉంచి మీరు కొన్ని ఇక్కడ చూడొచ్చు అనమాట. ప్రొవిజనల్లీ అలాటెడ్, అడ్మిషన్ కన్ఫర్మ్, ప్రొవిజనల్లీ అలాటెడ్. ఇక్కడ ఇంకా కొన్ని సీట్స్ అయితే మిగిలైతే ఉన్నట్టున్నాయి. కాబట్టి మనకు చాలా మందికి ఇక్కడ ప్రొవిజనల్లీ అలాటెడ్ అని తర్వాత కూడా రావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు ఇది బైపీసీకి సంబంధించి శ్రీ పద్మావతి జూనియర్ కాలేజీలో బైపీసీకి సంబంధించిన లిస్ట్ అన్నమాట ఇది. చూడొచ్చు మీరు ప్రొవిజనల్లీ అలాటెడ్. అలాగే హాస్టల్ అలాటెడ్ చాలా మందికి అయితే ఇక్కడ 95% కి సీట్ అయితే రావడం జరిగింది. హాస్టల్ అయితే అలాట్ కూడా అవ్వడం జరిగింది. హాస్టల్ నాట్ అలాటెడ్ వాళ్ళకి మీరు చూస్తే 94% మరియు 92% కూడా సీట్ అయితే రావడం జరిగింది. నేనైతే మీకు ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాస్టల్ ఎవరికైతే కావాలనుకుంటారో వాళ్ళకు ఆల్మోస్ట్ 95% ఉన్న వాళ్ళకు మాత్రమే సీట్ అయితే రావడం జరిగింది. 90% అంటే వాళ్ళకైతే సీట్ అయితే రాలేదు. హాస్టల్ నాట్ అలాటెడ్ వాళ్ళకు మాత్రమే సీట్ అనేది రావడం జరిగింది. అన్న మాకు వాళ్ళకంటే ఎక్కువ మార్కులు వచ్చాయి కదా, మరి మాకు హాస్టల్ లేకుండా ఇవ్వచ్చు కదా అంటే మీరు అప్లై చేసేటప్పుడే సెలెక్ట్ చేసుకుంటారు హాస్టల్ రిక్వైర్డ్ అని. కాబట్టి మిమ్మల్ని కన్సిడర్ చేయరు అనమాట. హాస్టల్ నాట్ రిక్వైర్డ్ అని మీరు పెట్టుకొని ఉండింటే మీకు హాస్టల్ లేకుండా ఈ అడ్మిషన్ అయితే కన్ఫర్మ్ చేసి ఉంటారు. తర్వాత మీరు మళ్ళీ డే స్కాలర్ గా అయితే బయట నుంచి అయితే రావాల్సి ఉండేది. ఇది చాలా మందికి అయితే తెలియని విషయం, కానీ ఈ నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా వీటి గురించి అయితే ముందే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనకు బైపీసీకి సంబంధించి డీటెయిల్స్ అనమాట. ఆల్మోస్ట్ అన్ని ఏదో ఒక 50-60 సీట్లు తప్ప మిగతా అన్ని ఫిల్ అయితే అయిపోయాయి అనమాట. ఇక్కడ టిటిడి కాలేజెస్ వాళ్ళకి సంబంధించి మీరు చూడొచ్చు 80% కూడా మీకు సీట్ అయితే రావడం జరిగింది. చాలా మంది అయితే వీటినే నన్ను క్వశ్చన్ చేశారు, మాకు 90% వచ్చిన సీట్ రాలేదు, కానీ కొందరికి 78% కూడా సీట్ రావడం జరిగింది అంటే దానికి కారణం ఏంటంటే ఇక్కడ మీరు గమనించవచ్చు హాస్టల్ నాట్ అలాటెడ్. హాస్టల్ అలాటెడ్ వాళ్ళకి 95 అబోవ్ ఉన్న వాళ్ళకు మాత్రమే సీట్ అయితే రావడం జరిగింది. హాస్టల్ నాట్ అలాటెడ్ వాళ్ళకు మాత్రమే మీరు చూడొచ్చు 80% కూడా సీట్ అయితే రావడం జరిగింది. మరియు వీటిలో డిఫరెంట్ కేటగిరీస్ అయితే కూడా ఉన్నాయి. 70% కూడా ఇక్కడ సీట్ అయితే రావడం జరిగింది. కానీ వాళ్ళు టిటిడి కాలేజీలో టిటిడి గవర్నమెంట్ టిటిడి ఎంప్లాయీ కాబట్టి వాళ్ళకు 70% కూడా సీట్ అయితే రావడం జరిగింది. ఇది వీటిలో ఉన్న మీకు చాలా వరకు డౌట్స్ అన్నమాట ఇవి. ఇక్కడ స్పోర్ట్స్ వాళ్ళకి సంబంధించి చూడండి 44% కూడా మీకు సీట్ అయితే రావడం జరిగింది. బైపీసీలోనే తుంగ మౌలిక అనే అమ్మాయికి
మీకు 44.83% రావడం జరిగింది. అంటే 270 మార్కులు వచ్చినప్పటికీ అక్కడ సీట్ అయితే రావడం జరిగింది. దానికి కారణం వాళ్ళు స్పెషల్ కేటగిరీస్ వాళ్ళు, అలాగే ఇక్కడ స్పెషల్ కేటగిరీస్ కి సంబంధించి డీటెయిల్స్ కూడా స్పోర్ట్స్ కానివ్వండి, ఎక్స్ సర్వీస్ మెన్ కానివ్వండి, డిజేబుల్డ్ కేటగిరీ కానివ్వండి, మరియు ఎన్సిసి ఎన్ఎస్ఎస్ కు సంబంధించి వాళ్ళు ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. వాళ్ళల్లో కూడా కొందరికి హాస్టల్ అయితే అలాట్ అయింది, కొందరికైతే హాస్టల్ అయితే అలాట్ అవ్వలేదు. తర్వాత ఇంకా మిగతా హాస్టల్ అలాటెడ్ వాళ్ళకి ఏదైతే మీరు ఈడబ్ల్యూఎస్ సెక్షన్ ఉందో వాటిలో అందరిలో కూడా మీరు హాస్టల్ అలాట్ అయిన వాళ్ళకు పర్సంటేజ్ అయితే చూడొచ్చు. ఆల్మోస్ట్ 94% ఉన్న వాళ్ళకు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ అక్కడ లోకల్ కేటగిరీ స్టేటస్ లో మీకు ఎవరైతే తిరుపతికి చెందిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు 57% కూడా ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కింద సీట్ అయితే రావడం జరిగింది. ఈ విధంగా ఈ రిజర్వేషన్ బేస్ చేసుకొని ఆ లిస్ట్ అయితే వచ్చి ఉంటుంది. కాబట్టి ఇందులో మాయా లేదు, మోసం లేదు. కాబట్టి అది సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ అనమాట. మీరు కావాలంటే నీట్ గా చెక్ చేసుకోండి. హాస్టల్ వచ్చిన వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ ఉంది, హాస్టల్ లేని వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ ఉంది. హాస్టల్ లేని వాళ్ళు విత్ ఇన్ 20 kilometers ఫ్రమ్ తిరుపతి, దే ఓన్లీ గాట్ ద సీట్స్. దేర్ ఈస్ నో బడీ గాట్ ద సీట్ హూ సెలెక్టెడ్ యాజ్ hostel required with 70 or 80%. Only those who got 95%, 94% above, they only got the seat in this Sri Padmavati Junior College with hostel. ఇదైతే మీరు చూడొచ్చు. ఇంకా చాలా మందికి అయితే సీట్స్ అయితే వచ్చాయి, మీరైతే చూడొచ్చు. కానీ 94 అబోవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే సీట్స్ అయితే రావడం గమనించవచ్చు మీరు. ఇక్కడ వేరే బీసీఏకి సంబంధించి ఇక్కడ హాస్టల్ నాట్ అలాటెడ్ వాళ్ళకి 71% కూడా సీట్ అయితే రావడం జరిగింది. ఇదే అందులో ఉన్న ట్రిక్ అనమాట. ఇది నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా స్టూడెంట్స్ కి ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే చూస్తాను. మరియు ఇక్కడ చూడొచ్చు, మీరు ప్రొవిజనల్లీ అలాటెడ్ ఉన్న వాళ్ళు మీరు ఈ నెల 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఏదైతే మీ ఆధార్ కార్డ్ మరియు మీ పేరెంట్స్ ఆధార్ కార్డ్, మీ ఫొటోస్ మరియు 10th క్లాస్ హాల్ టికెట్, 10th క్లాస్ మార్క్ లిస్ట్ మరియు మీ స్టడీ సర్టిఫికేట్స్ మరియు క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఆ స్పెషల్ కేటగిరీస్ కి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే తీసుకుని వెళ్ళి మీరు అందులో అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. మీ అడ్మిషన్ అయితే కన్ఫర్మ్ చేసుకుంటే ఆ ఫీజు అయితే పే చేసి తర్వాత మీరు హాస్టల్లో కానివ్వండి, అలాగే కాలేజీలో కానివ్వండి వెంటనే అయితే జాయిన్ అవ్వచ్చు అనమాట. మీరు ఇది దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనమాట. మీరు కూడా ఈ లిస్ట్ అయితే చూసి మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి, ఎవరెవరికి ఎంతెంత పర్సెంటేజ్ వచ్చింది, ఎలాంటి మొత్తం డీటెయిల్స్ అయితే మీరు చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ 60% కూడా సిఈసీలో అయితే సీట్ రావడం జరిగింది. కానీ వాళ్ళు హాస్టల్ నాట్ అలాటెడ్ ఫర్ దెమ్ అనమాట. జనరల్ కేటగిరీ అయినప్పటికీ హాస్టల్ వద్దు అనుకున్న వాళ్ళకి అక్కడ 40% కూడా సీట్ అయితే రావడం జరిగింది. ఇది చాలా మంది బాధపడే విషయమే అనమాట. ఎందుకంటే 90% వచ్చినప్పటికీ మాకు సీట్ రాకపోవడం ఏంటన్నా, కానీ 40% కి సీట్ ఇవ్వడం ఏంటన్నా అంటే అక్కడ ఉన్న వాటికి రూల్స్ అయితే ఆ విధంగా ఉన్నాయన్నమాట. కాబట్టి అది ఎవరిని తప్పుపట్టే విషయం కాదు. వాటిలలోనే కాదు, చాలా వాటిలో మనం 888 లో కూడా మీరు చూడొచ్చు. స్పెషల్ కేటగిరీస్ కానివ్వండి, లేకుంటే ఏదైనా వాళ్ళ కేటగిరీకి సంబంధించి అక్కడ ఒక సీట్ ఉంది అంటే వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినప్పటికీ ఆ సీట్ అయితే ఇవ్వవలసిందే. వేరే వాళ్ళకైతే సీట్ అయితే ఇచ్చేదానికి ఉండదు. కాబట్టే మీకు 40% వచ్చినప్పటికీ ఇక్కడ సీట్ అయితే ఆ కేటగిరీ బీసీ బి వాళ్ళకి, ఎస్సీ బి వాళ్ళకి 40% కూడా సీట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఈ రిజర్వేషన్ సిస్టమ్ లో ఉన్న మనకు గొప్పతనం అనాలో లేకుంటే లొసుగులు అనాలో మనం అయితే చెప్పలేము. కానీ ఏదైనా కొంచెం తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు బాగా చదువుకునే దానికైతే మరొక వాళ్ళకి అవకాశం అని మనం అయితే చెప్పుకోవాలన్నమాట. ఇది చూడొచ్చు మీరు. ఇంకా రిమైనింగ్ గ్రూప్స్ కి సంబంధించి కూడా మీరు పూర్తి డీటెయిల్స్ అయితే చూడొచ్చు. ఎస్సీ బిలో మీకు 39% కూడా సీట్ అయితే
రావడం జరిగింది అనమాట. అంటే జస్ట్ పాస్ అనమాట, వాళ్ళకు కూడా సీట్ అయితే ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. మీరు కూడా చూసి ఎవరైతే సీట్ పొంది ఉంటారో వాళ్ళైతే మాకు ఈ కాలేజీలలో సీట్ వచ్చిందన్నా అని ఒక కామెంట్ అయితే చేయండి. నేను కూడా చాలా సంతోషిస్తాను. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మరియు ఇతరులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరైతే ఈ పద్మావతి కాలేజ్ థర్డ్ లిస్ట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నన్ను ఫాలో అవుతూనే ఉంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.